రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం ఇవ్వడంపై ఏపీ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటైన ప్రెస్ మీట్లో డైరెక్టర్లు జి. మల్లేష్, పి. గంగాధరప్ప, వేమగిరి వెంకట్రావు, సుజాత, బేతపూడి విజయశేఖర్, ఎం. చంద్రశేఖర్, వల్లూరి రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. దళితుల యొక్క అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పి మరొకసారి రుజువు చేయడం జరిగింది. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం జరగడం హర్షించదగినటువంటి విషయం. మరి రాజవరంజన్ మిశ్రా గారు ఇచ్చిన నివేదిక, అదేవిధంగా మంత్రులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేబినెట్ చర్చడం జరిగింది. వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ను మరి వాళ్ళు అమలులో తీసుకోవడం జరిగింది. త్వరలో విడుదల చేయనటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క రోస్టర్ విధానం అమలవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో 29 కులాలకు 7.5% రిజర్వేషన్లు అమలయ్యేలాగా ఆమోదం తెలపడం జరిగింది. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని చెప్పి మరి నిన్న కేబినెట్ అమలు చెప్పడం జరిగింది. అదేవిధంగా దళితులు, గిరిజనులను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16ను మరి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి 1994లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జూలై అయిన ప్రకాశం జిల్లా 5/3లో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతకుముందు 1990లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ప్రాచుర్యం పొందింది. మాదిగ దండోరాగా ప్రజల్లో అది బలమైనటువంటి పునాది వేసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహానాడు కూడా తీవ్రంగా అభ్యంతరం చేయడం జరిగింది. షెడ్యూల్ కులాలను అసమానత కులాలుగా పరంగా కాకుండా ప్రాంతాల వారీగా చూడాలని చెప్పి ఆనాడు మాల మహానాడు డిమాండ్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎస్సీలకు 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. రెల్లి సహా 12 కులాలను మొదటి గ్రూపుగా, మాదిగతో పాటు 18 కులాలను 2వ గ్రూపుగా, మాలతో పాటు 29 కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీలకు ఉన్నటువంటి 16% రిజర్వేషన్ ఉపకులాలుగా వర్తింపు చేయాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. రోస్టర్లో 200 పాయింట్ల విధానం తీసుకొస్తూ దాని ప్రకారం మొదటి 100 రోస్టర్లో రెల్లి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 6%, మాల ఉపకులాలకు 8% చొప్పున పోస్టులు వస్తాయి. మరి రెండో 100 పోస్టుల్లో రెల్లి ఉపకులాలకు 1, మాదిగ ఉపకులాలకు 7, మాల ఉపకులాలకు 7, ఈ విధంగా సమానమైనటువంటి మరి అవకాశాలు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం మాదిగల పక్షాన్ని ఏ విధంగా మరి ఆలోచన చేస్తుందో ఒకసారి నిన్న జరిగినటువంటి కేబినెట్ ఆమోదం కానివ్వండి, త్వరలో రేపు రాబోయేటువంటి ఈ వర్గీకరణకు ఆర్డినెన్స్ కూడా మరి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్స్ అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మాదిగ చేత అంతా కూడా మరి యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.